వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. మహావిష్ణువు దశావతారాలలో ప్రధానమైనటువంటి ఒక విభిన్న దృక్పథం కలిగినటువంటి అవతారం యొక్క కృష్ణావతారం. ఈ కృష్ణావతారం అంతా కూడా భక్తి, జ్ఞానము, వైరాగ్యం ఈ మూడింటి ప్రధానంగా ఈ అవతారంలో కృష్ణుడు తెలియజేశాడు. భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. భక్తికి భగవంతుడు లొంగి ఉంటాడు. దాని సారాంశమే కృష్ణావతారం. యొక్క శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున ప్రాతకాలంలో రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ జననం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయం. అనేక అవతారాలు ఎత్తినప్పటికీ కూడా ఏ అవతారంలోనూ కూడా కృష్ణుడు లీలలు చూపించలేదు. కానీ కృష్ణావతారంలో మాత్రం కృష్ణ లీలలను చూపించాడు. ఎందుకంటే ఎవరూ చేయలేని పనులు అవతార పురుషుడుగా ఆయన చేశాడు. దానికి ఉదాహరణ మనం కృష్ణ బాల్యంలో పెడితే తల్లి యొక్క చనుపాలు తాగుతూ ఉన్న టైంలోనే పూతన సంహారం, పూతన అనే రాక్షసిని పాలు తాగుతూ ఉన్న పసిబాలుడు సంహరించాడు. అది మానవ సాధ్యమైంది కాదు. ఇక శకటాసుర సంహారం, కాలి బ్రొటకన వేలుతో ఒక ఎద్దుల బండిని తన్నితే ఆకాశంలో చక్కెరలు కొట్టి కింద పడింది. అది మానవ సాధ్యమైన పని కాదు. ఇక కాళీయమర్దనం, 10 తలల మహాసర్పం, దాన్ని మదాన్ని అణచివేసి దాని పడగల మీద నాట్యం చేశాడు. అది మానవ సాధ్యమైన విషయం కాదు. ఒక చిటికెన వేలుతోటి గోవర్ధన పర్వతాన్ని పైకి లేపాడు. అది సాధ్యం కాదు. ఇలాంటి అసాధ్యమైన విషయాలన్నీ కూడా తన లీలలతోటి సాధ్యం చేసి చూపించాడు. ఎందుకోసం చేసేటివన్నీ కూడా భక్తుల కోసం. తనని నమ్ముకున్నటువంటి గోపాలురంతా కూడా సురక్షితంగా ఉండడం కోసం గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దాని కింద ఆశ్రయాన్ని ఇచ్చాడు. అలాగే ఆ కాళీ బారిన పడి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు కనుక ఆ కాళీని మర్దించాడు. ఇవన్నీ కూడా భక్తుల కోసం చేసినవి. కృష్ణావతారంలో ప్రధానంగా భగవద్గీత చూడండి. ఆ యొక్క భగవద్గీత అంతా కూడా భక్తితత్వం. ఎక్కడైతే భక్తితో నన్ను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి నేను లొంగి ఉంటాను, వాళ్ళకు కూడా ఉండి సహాయం చేస్తాను అని చెప్పడమే ఆ యొక్క కృష్ణతత్వం. భగవద్గీత అర్జునుడికి మాత్రం ఉపయోగించాడు అనుకోకండి. యావత్తు ప్రపంచానికి అంతటికీ కూడా గీత అనేది ఒక పాఠ్యాంశం. అనేక రకాల భావాలు అందులో తెలుసుకోవలసినవి. ఆ భావాలన్నీ కూడా అర్జునుడికి చెప్పినట్లుగా యావత్తు ప్రపంచానికి కూడా తెలియజేశాడు. అది భగవద్గీత. ప్రపంచం ఎలా నడవాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ధర్మం ఉన్న చోట భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడు ఏ రకంగా భక్తికి లోబడి ఉంటాడు, ఆ యొక్క భక్తితత్వం అంతా కూడా శ్రీకృష్ణ అవతారంలో చూపించాడు. అంచేత ఈ శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమి నాడు, అంటే రేపు శనివారం నాడు ఉదయాన్నే ప్రాతకాలంలో లేచి స్నానాది కృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని శుచిర్భూతులై
ఆ యొక్క కృష్ణ సంబంధమైనటువంటి కీర్తనలు చేస్తూ ఉండడం, ఆలపిస్తూ ఉండడం, కృష్ణ కీర్తనలు ఆలపిస్తూ ఉండడం, ఆ యొక్క కృష్ణుడికి అభిషేకాలు చేస్తూ ఉండడం, ఈ రకంగా కృష్ణ సంబంధమైనటువంటి క్రియలు రేపు ఆచరిస్తారంతా కూడా. ఆ కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న నివేదన చేస్తారు. ఎందుకోసమంటే ఆయన గోపాలకుడు. రేపల్లో ఉన్నంతకాలం, బృందావనంలో ఉన్నంతకాలం కూడా గోపాలకుడుగానే ఆయన ఉన్నాడు. అంచేత ఆ యొక్క గో సంబంధమైనటువంటి పదార్థాలన్నీ కూడా కృష్ణుడికి నివేదన పెట్టడం అనేది ఒక ఆచార సంప్రదాయం. దాంట్లో కాయం కూడా చేసి కృష్ణుడికి నివేదన పెడతారు. ఆ కాయంలో అష్టద్రవ్యాలు వేస్తారు. అష్టద్రవ్యాలతో కాయం చేసి కాయాన్ని కూడా కృష్ణుడికి నివేదన పెడతారు. అంటే జీవితంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఆర్థిక బాధలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, మంచి ఉంటుంది. ఇవన్నీ కూడా జీవితంలో అనుభవించవలసినవి. ప్రతి మనిషి కూడా జీవితంలో ఇలాంటివన్నీ కూడా అనుభవించాలి. ఆ తత్వాన్ని చేయడమే కాయ నివేదన పెట్టలో ఉండేటటువంటి పరమార్థం. ఆ రకంగా ఇంట్లో ఉండే పిల్లలకు కూడా, చంటి పిల్లలకి కృష్ణ వేషధారణ వేస్తారు. వేషధారణ వేసి ఆ కృష్ణ సంకీర్తనలు పాడతారు. ఇక కృష్ణుడు అల్లడి కృష్ణుడని, ఆ యొక్క రేపల్లిలో ఆ గోపాడిళ్లలో చొరబడి నెయ్యి వెన్న దొంగిలించాడని ఈ రకంగా కృష్ణుడిని చెప్తూ ఉంటారు కృష్ణలీలలు. కానీ ప్రతి ఇంటికి కూడా కృష్ణుడు రావాలి, మా ఇంట్లో కృష్ణుడు నాట్యం చేయాలని చెప్పి కృష్ణ పాదాలను గుమ్మంలో వేసుకుంటారు. కొంతమంది వరిపిండితో వేస్తారు, కొంతమంది పసుపు కుంకాలతో వేస్తారు, కొంతమంది చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పాదాలని పారాణి నీళ్ళల్లో ముంచి ఆ గుమ్మంలో అడుగు వేయించి కృష్ణ పాదాలుగా భావిస్తారు. ఈ రకంగా కృష్ణుణ్ణి మానవులంతా కూడా తన గృహాలకు ఆహ్వానిస్తూ ఉంటారు. అటువంటి కృష్ణాష్టమి నాడు ప్రధానమైన వేడుక ఏమిటంటే ఉట్టి కొట్టడం అనేది ఒక ప్రధానమైన వేడుక. ఆ యొక్క ఉట్టి కొట్టడం అనేది గ్రామస్తులు అందరూ కలిసి సమిష్టిగా చేసుకునేటటువంటి ప్రక్రియ యొక్క ఉట్టి కొట్టడం. అంటే పూర్వం గ్రామాలు ఉండేవి కనుక ఆ గ్రామంలో ఉండే యువకులంతా కూడా పెద్దవాళ్ళ సహాయం తీసుకుని ఉట్టి కొట్టే వేడుకను ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పుడు గ్రామాలు పెరిగాయి, పట్టణాలు పెరిగాయి, నగరాలు పెరిగాయి. అంచేత ఆ యొక్క పట్టణానికి ఒకటి, లేకుంటే వీధికి ఒకటి, ఒక దేవాలయానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఒకటి, ఈ రకంగా ఉట్టిలు కట్టడం, ఉట్టిలు కొట్టడం ఇవి జరుగుతూ ఉన్నాయి. కానీ అసలు ఈ ఉట్టి ఎందుకు కొట్టాలి, దాని పరమార్థం ఏమిటి, ఆ విషయాన్ని కొంచెం తీక్షణంగా ఆలోచిస్తే ఈ ఉట్టి కొట్టడం అనేది పూర్వ సాంప్రదాయంలో ఇందాక మనం అనుకున్నట్టుగా సమిష్టిగా చేసుకునే ఉత్సవం కదా ఇది. అంచేత ఎవరైతే ఆ నిర్వాహకులు ఉంటారో వాళ్ళు అన్నిళ్ళకి కూడా తిరిగేవారు. అన్నిళ్ళకి కూడా తిరిగి వాళ్ళు ఆ ఇళ్లలోంచి పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ కూడా సేకరించేవారు. సేకరించి ఏం చేస్తారు, అవి ఒక మట్టి కుండను తీసుకుంటారు. మట్టి కుండ అంటే పెద్ద కుండ కూడా కాదు, చిన్న ముంత, మట్టి ముంతను తీసుకుంటారు. ఆ ముంతకి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకారం చేసి దాని చుట్టూ పూలమాల కట్టి ఆ ముంత పట్టుకునే ప్రతి ఇంటికి పెడతారు. ఆ ముంతలో కొద్దిగా పాలు, కొద్దిగా పెరుగు, కొద్దిగా వెన్న. పూర్వం రాగి కాణాలు చలామణిలో ఉండేవి కనుక ఆ రాగి కాసులు కూడా అందులో వేసేవారు. ఇప్పుడు తత్సంబంధమైనది ఏదైనా సరే అందులో వేస్తారనమాట. అంటే రూపాయి కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 2 రూపాయల కాయిన్స్ లాంటి కాయిన్స్ అందులో వేస్తారనమాట. ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆ నిర్వాహకులు ఆ ఉట్టి కొట్టే ఉత్సవంలో ఏర్పాటు చేస్తారు. అది ఆ పిడత, మట్టి పిడత, చిన్న పిడతే ఉంటుంది. అందులో లీటర్ల కొద్దీ పాలు పట్టే అవకాశం ఉండదు. కానీ అందులో పట్టిది ఒక గ్లాసుడు పాలు మించి ఆ పిడతలో పట్టవు. కానీ మరి ఆ గ్లాసుడు పాలు కోసం అన్నిళ్ళు ఎందుకు తిరగాలి? ఊరంతా తిరిగి ఆ పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ
ఎందుకు సహకరించాలి అనేదే కృష్ణతత్వం తెలియజేస్తుంది. అయినా మీరు ఇచ్చేది పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఏదో రాగి కాణీలు ఇవేం కాదయ్యా. మీరు చేసినటువంటి పాపాలని ఆ రూపంలో కృష్ణార్పణం చేయండి. పాపాలన్నింటినీ కూడా కృష్ణార్పణం చేయండి. పాల రూపంలో కానీ, పెరుగు రూపంలో కానీ, వెన్న రూపంలో కానీ, కాసు రూపంలో కానీ ఆ పాపాలన్నీ కూడా ఆ కుండలో వేసేయండి. ఆ కుండలో వేస్తే ఆ యొక్క కుండను తీసుకుని వెళ్ళి గ్రామంలో వీళ్ళు అనుకున్న వేదిక దగ్గరికి తీసుకువెళ్తారు. వేదిక దగ్గరికి తీసుకువెళ్ళి ఆ వేదిక దగ్గర కొంచెం ఎత్తైన ప్రదేశంలో 2 కర్రలను పాతి అక్కడ ఈ ఉట్టి కొట్టడానికి ఏర్పాట్లు చేస్తారు. ఆ ఉట్టిని ఎత్తైన ప్రదేశంలో నిలబెడతారు. దానికి ఒక తాడు కడతారు. తాడు కట్టి దాన్ని కిందకు పైకి లాగుతూ ఉంటారు. ఎందుకోసం లాగుతున్నారు? అయినా కష్టాలున్నాయి, నష్టాలున్నాయి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకు, సుఖం వచ్చినప్పుడు సంతోషించకు, రెండాటిని సమానంగా తీసుకో. కింద మీదలు అవుతూ ఉంటాయి జీవితంలోనూ అని తెలియజేయడం కోసం ఉట్టిన కిందకి మీదకి లాగుతూ ఉంటారు. చివరికి దాని ఉట్టిని ఏం చేస్తారంటే పైకి లాగడానికి కారణం ఏమిటి? అంతా కూడా పైనే, జీవితం అంతా కూడా అశాశ్వతం, పరమపదాన్ని వెతుక్కోవయ్యా, మోక్షాన్ని వెతుక్కోవయ్యా అని తెలియజెప్పడమే ఈ యొక్క ఉట్టి కట్టడంలో పరమార్థం. ఆ యొక్క ఉట్టిని అలా కిందకి పైకి లాగుతూ ఉంటే ఆ గ్రామంలో ఉండే ఉత్సాహవంతులంతా కూడా దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తారు, ఈ ఉట్టిని పైకి లాగుతారు. ఆ పైకి ఎగిరి ఆ ఉట్టిని పగలగొట్టే ప్రయత్నం చేస్తారు. అంటే కష్టపడితే కానీ నీకు మోక్షం రాదయ్యా, భక్తితో ఉంచు, ఆ యొక్క పరమాత్మ కోసం కష్టపడితే నీకు ఆ యొక్క ఇహపర సుఖాలు దొరుకుతాయి, కైవల్యం లభిస్తుంది, పరమపదాన్ని పొందుతావు అని చెప్పడం కోసం అని చెప్పి ఆ ఉట్టిన కొడతారు. అలా కాసేపు ఆ ఉట్టిన కిందకి పైకి వెళ్లాడి తీసాక ఆ ఉట్టిని పగలగొట్టడం జరుగుతుంది. ఆ యొక్క ఉట్టిని పగలగొట్టేసరికల్లా అది ఎత్తైన ప్రదేశంలో ఉంది కదా, ఆ ఉట్టిలో ఉండే పదార్థాలన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోతాయి. ఒక్కచోటే గుట్టుగా కాకుండా ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల విరజిమ్మినట్లుగా చెల్లాచెదురుగా పడతాయి. ఆ చెల్లాచెదురుగా పడేటప్పటికి అందులో ఉండే ద్రవ్యాలన్నింటినీ కూడా అందరూ ఏరుకునే ప్రయత్నం చేస్తారు. ఉట్లో ఉన్న ద్రవ్యాన్ని ఏరుకునే ప్రయత్నం చేస్తారు. అదేమిటయ్యా, అందులో పాపాలు వేశాం కదా, ఆ పాపాలని అనుకున్నాం కదా, మరి దాన్ని ఏరుకునే ప్రయత్నం చేయడం ఏమిటి? అది కుండలో ఉన్నంతసేపు కూడా పాప పరంగా ఉంది. ఎప్పుడైతే దాన్ని కృష్ణార్పణంగా పగలగొట్టడం జరిగిందో ఆ పాపాలన్నీ కూడా కుండ పెంగు పగిలినట్లుగా పగిలిపోయాయి. అవన్నీ కృష్ణార్పణం అయిపోయాయి. ఇక మిగిలింది ఆ కృష్ణ ప్రసాదం మాత్రమే మిగిలింది. ఆ కృష్ణ ప్రసాదంగా భావించి ఆ యొక్క పదార్థాన్ని అందరూ కూడా ఏరుకోవడం జరుగుతుంది. కనీసం అందులో ఉన్నటువంటి ఒక పువ్వు రేకు దొరికినప్పటికీ కూడా అది కళ్ళకద్దుకుని శిరస్సును ధరిస్తారు. అది ఆ యొక్క ఉట్టి కొట్టులో ఉన్న రహస్యం. ఆ రకంగా వేడుక చేసుకుంటూ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడి లీలలన్నీ కూడా పారాయణ చేసుకుంటూ, సానుకూలం ఉన్నవాళ్ళు ఆ భాగవతాన్ని పారాయణ చేసుకుంటూ ఆ యొక్క కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇది యొక్క కృష్ణాష్టమి యొక్క సారాంశం. అంచేత 50 మంది కూడా శ్రద్ధాశక్తులతో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం. ఇక ఈ యొక్క కృష్ణాష్టమి గురించి చెప్పినటువంటి ప్రవచనాన్ని సంపూర్ణంగా వినండి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. హరి ఓం తస్సతు.